హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ వీరి కాంబినేషన్లో వచ్చిన వార్ 2 మూవీకి మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది. అయితే ఈ మూవీకి భారీగా బిజినెస్ జరగడం వల్ల బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబట్టలేదు భయ్య. దాదాపుగా 100 కోట్ల పైన లాస్ అయితే ఈ మూవీ పెట్టబోతుంది. దాంతో వరుస హిట్స్కి ఎన్టీఆర్కి బ్రేక్ పడింది. అదేవిధంగా తన కాలర్ సెంటిమెంట్కి కూడా బ్రేక్ పడింది. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, 2010లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదుర్సు, బృందావనం ఈ సినిమాల తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. శక్తి, ఓసరవెల్లి, దమ్ము ఇటువంటివి, కానీ అవి హిట్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన బాద్షా అయితే హిట్ అయింది, కానీ ఆశించిన విజయం అయితే సాధించలేదు. ఇక ఆ తర్వాత రామయ్య, వస్తావయ్య, రభస ఇవైతే డిజాస్టర్లు అన్నమాట. అయితే దాదాపు 5 సంవత్సరాల తర్వాత అంటే 2015లో టెంపర్ మూవీతో ఎన్టీఆర్కి హిట్ వచ్చింది, సరైన హిట్ వచ్చింది. మరి ఆ టెంపర్ ఆడియో ఫంక్షన్లోనే ఎన్టీఆర్ కాలర్ ఎగరేసాడు ఫస్ట్ టైం. సినిమా హిట్ అయ్యే వరకు మీకోసం చేస్తూనే ఉంటాను అనే విధంగా ఫ్యాన్స్కి చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత అనేక ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగాయి, అనేక సినిమాలు ఇవి. ప్రతి సినిమాలోనూ ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తూ వచ్చాడు, హిట్ కొడుతూ వచ్చాడు. అవే టెంపర్ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, త్రిబుల్-ఆర్, మొన్న వచ్చిన దేవర, వరుస హిట్లు, దాదాపుగా వరుసగా 7 హిట్లు. ఇక ఈసారి వార్ 2 మూవీతో అయితే డబల్ హిట్ కొడతాడు అనే విధంగా డబల్ కాలర్ ఎగరేసాడు. కానీ ఈ మూవీ అయితే హిట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్కి బ్రేక్ పడింది, వరుస హిట్స్కి కూడా బ్రేక్ పడింది. హిట్ అవ్వదని ఎందుకంటున్నానంటే భయ్య, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బట్టి చెప్తున్నాను నేను. ఏదో సొల్లు కవర్లు ఎన్టీఆర్ మీద హేట్తో నేను చెప్పట్లేదు. నాకు ఎన్టీఆర్ మీదే కాదు, ఏ హీరో మీద హేట్ ఉండదు. సినిమా మంచి సినిమా వస్తే మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. అదేవిధంగా నేను కూడా మంచి సినిమాకి మంచి చెప్తాను. వార్ 2 కూలీ కంటే బాగుందని చెప్పిన వాళ్ళు నేను కూడా ఉన్నాను, మీ అందరికీ తెలుసు. కానీ వార్ 2కి బిజినెస్ ఎక్కువ జరిగిపోయింది. దాదాపుగా 340 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఈ బిజినెస్ని అచీవ్ చేయాలంటే లాంగ్ రన్లో 680 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాలి. షేర్ వచ్చేసి 342 కోట్ల వరకు రాబట్టాలి. మరి 5 రోజుల్లో ఈ మూవీకి వచ్చిన షేర్ అంతా 130 కోట్లు మాత్రమే. అంటే ఈ మూవీ ఇంకా హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే 200 కోట్ల పైన షేర్ రాబట్టాల్సి ఉంది. అంటే గ్రాస్ వచ్చేసి దాదాపుగా 400 కోట్లు రాబట్టాల్సి ఉంది. మరి 400 కోట్లు గ్రాసు, 200 కోట్ల షేర్ అంటే ఇప్పుడున్న టాక్ని బట్టి అస్సలు సాధ్యపడదు. నేను ఇంకా 100 కోట్లు లాస్ వస్తుందేమో అంటున్నాను, కానీ 150 కోట్లు లాస్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక తెలుగు విషయానికి వస్తే ఎలా లేదన్నా 50 కోట్ల పైన లాస్ వస్తుంది భయ్య. ఎందుకంటే తెలుగులో డబ్బింగ్ సినిమాని బాగా రేటు పెట్టి నాగవంశీ కొనేసాడు. ఎంత ఎన్టీఆర్ ఉన్నప్పటికీ డబ్బింగ్ సినిమానే 90 కోట్లు కొనేసాడు భయ్య డబ్బింగ్ సినిమాని. అదేమన్నా KGF 2 అనుకుంటున్నాడా లేకపోతే ఏంటి? KGF 2 కూడా 90 కోట్లు పెట్టుకున్నారు, కానీ ఆ మూవీ అచీవ్ చేసింది, బ్రేక్ ఈవెన్ అయింది. కానీ ఈ వార్ 2 బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం లేదు, 50 కోట్ల పైన లాస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే భయ్య ఇప్పటివరకు ఈ మూవీకి 35 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది వెనక్కి. మరి 90 కోట్లు బిజినెస్ జరిగితే 35 కోట్లు వచ్చిందంటే ఇంకా 57 కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది. మరి ఎలా లేదన్నా పైన 7 కోట్లు లేదంటే 17 కోట్లు వచ్చినా 40 కోట్ల వరకు లాస్ వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపైన మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఎన్టీఆర్ది డ్రాగన్ అనే మూవీ ప్రశాంత్ నీల్తో రాబోతుంది. మరి ఆ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. మరి దేవర 2 అయితే ఆగిపోయిందని అంటున్నారు. మరి దేవర 2 మూవీకి సంబంధించిన అప్డేట్ కావాలంటే కింద కామెంట్ చేయండి, చేస్తాను.